బెజవాడలో సంక్రాంతి సందర్భంగా రైల్వే స్టేషన్ మొత్తం కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండుగను తమ సొంత ఊళ్ళలో జరుపుకునేందుకు పల్లెబాట పట్టారు. పట్టణ ప్రజలంతా కూడా ఊళ్ళకు వెళ్లేందుకు ఉదయం నుంచే ప్రయాణికులు స్టేషన్కు చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్ ప్రాంగణం మొత్తం రద్దీగా మారిపోయింది. బెజవాడలో చూస్తూ ఉన్నాము. రైల్వే స్టేషన్లో మొత్తం కిక్కిరిసిపోయింది. జనం అంతా కూడా గుమ్మిగూడుతూ చాలా మంది రైల్వే స్టేషన్కి ప్రయాణించేందుకు చేరుకుంటూ ఉన్నారు. సో సంక్రాంతి సందర్భంగా రైల్వే స్టేషన్ మొత్తం నిండిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సొంత ఊళ్ళలో జరుపుకునేందుకు పండుగ అందరూ కూడా పల్లెబాట పట్టారు. ఊళ్ళకు వెళ్లేందుకు ఉదయం నుంచే ప్రయాణికులంతా కూడా స్టేషన్కి తరలి వస్తూ ఉన్నారు. దీంతో రైల్వే స్టేషన్ ప్రాంగణం మొత్తం రద్దీగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము విజయవాడలో సంక్రాంతి సందర్భంగా ప్రజలంతా కూడా సొంత ఊళ్ళ బాట పడుతూ ఉన్నారు. సొంత ఊళ్ళలో పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ కూడా ఊళ్ళకి వెళ్తూ ప్రయాణం అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, అలాగే రోడ్డు మార్గాలు అన్నీ కూడా కిక్కిరిసిపోతూ చాలా కళను అయితే సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా రోడ్లన్నీ ఖాళీ అయిపోయి మొత్తం కూడా ఊళ్ళకి వెళ్ళే జనం అంతా కూడా కనిపిస్తున్నారు రైల్వే స్టేషన్లో. మొత్తం ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి సాహిత్య జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. సాహిత్య, ఎలా ఉంది? ప్రయాణికుల రద్దీ చూస్తూ ఉంటే చాలా మంది ఇప్పటికే స్టేషన్స్కి చేరుకుంటూ ఉన్నారు. బస్సులు ఖాళీ లేవు, రోడ్లు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి, కానీ బస్సులు, రైల్వే స్టేషన్, ట్రైన్లు మొత్తాన్ని కూడా ఫుల్ అయిపోయి కనిపిస్తున్నాయి. ఏం చెప్తున్నారు వాళ్ళందరూ? ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా జనాలందరితో ఈ రైల్వే స్టేషన్ అంతా కిక్కిరిసిపోయిందని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం అయితే సిచ్యువేషన్, మనం ఎక్కడ టికెట్స్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ డిజిటల్గా కూడా మనకి టికెట్ల సదుపాయాన్ని రైల్వే అధికారులు మనకి ఏర్పాటు చేసిన సిచ్యువేషన్లో అయితే కనుక టికెట్ కౌంటర్లన్నీ పూర్తిగా అయితే కనుక ఇక్కడ మనకి ఎక్కడ కనిపించని సిచ్యువేషన్. అలాంటి నేపథ్యంలో అయితే కనుక టికెట్లు తీసుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డిజిటల్ ఏదైతే ఉంటుందో పరికరం అక్కడికి వచ్చి అందరూ టికెట్లు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అసలు రైల్వే స్టేషన్ కి అయితే కనుక సంక్రాంతి సెలవులు రాగానే అందరూ తమ తమ స్వస్థలాలకు వెళ్ళి పండుగని పురస్కరించుకుందామని ప్రతి ఒక్కరు ప్రయాణం అవుతున్నారు. అయితే ఇక్కడైతే కనుక సిచ్యువేషన్ అటు బస్ స్టాండ్లో అయినప్పటికీ ఇటు రైల్వే స్టేషన్లో అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికైతే కనుక ఖచ్చితంగా లగేజ్ అదంతా తీసుకుని తమ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనం ఏదైతే రైల్వే స్టేషన్లో పరిస్థితి చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి, అంటే తమకు కేటాయించిన రైల్వే ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి సంబంధించి కూడా టికెట్స్ తీసుకొని ఆల్రెడీ వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది అయితే ఇంకా టికెట్ తీసుకోవడానికి కూడా వస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్కళ్ళు కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అంటే రైల్వే స్టేషన్లో ఇప్పటికీ కూడా, అంటే టికెట్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ట్రైన్ రాకపోవడం వల్ల కానీ లేకపోతే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రావడం కానీ దానికోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కృష్ణా గోదావరిని కలుపుతూ కూడా ఉత్తరాంధ్ర మీదుగా ప్రయాణించే రైళ్ళన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదనపు రైళ్లను అయితే కనుక ఇక్కడ అధికారులు తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పండుగ వాతావరణం మొదలైపోయింది కాబట్టి ఇక్కడ ట్రైన్లో ప్రయాణించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇందులో నుంచి అయితే కనుక టికెట్స్ బుక్ చేసుకుంటుంటారు. ప్రీగా అయితే కనుక వాళ్ళు ప్రీ రిజర్వ్డ్ టికెట్స్తో పాటుగా వాళ్ళందరూ ముందుగానే టికెట్ బుకింగ్ అయితే అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇది ఇటు కృష్ణా గోదావరి ఇటు సైడ్ ప్రయాణించే వాళ్ళందరికీ కూడా అతి సులభంగా ఉండేందుకైతే కనుక ఈ రైళ్ల మార్గాన్ని అయితే కనుక పెంచినట్టుగా మనకు అర్థమవుతోంది. అదనపు రద్దీ ఎదుర్కొంటూ కూడా ఇటు ట్రాఫిక్ సమస్యలు పెరగకుండా ఉండేందుకు కూడా ఇటు బస్సులను కానీ మనకి ట్రైన్స్ని కానీ అదనంగా వేసిన పరిస్థితి కనబడతా ఉంది. అధికారులు ఇప్పటికే ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకైతే కనుక దానికి సంబంధించి కూడా ఏర్పాట్లను చేస్తూ ఇటువైపు ప్రయాణికులకు సంబంధించి కూడా ఎక్కువగానే
ఎక్కువగానే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీని ప్రకారం ఈ అదనపు ప్రయాణకు డిమాండ్ అంటే ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎక్కువ ప్రయాణికులు అయితే కనుక వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే పలు జాగ్రత్తలు కూడా చేపడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా టికెట్ కౌంటర్ల దగ్గర కానీ అటు టికెట్ తీసుకున్నారా లేదా అని చెప్పి చెకింగ్ కౌంటర్స్ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. రైలు వచ్చినప్పటికీ కూడా వెంటనే రద్దీగా ఎక్కువగా పరిగెట్టి రైలు ఎక్కకుండా ఉండేందుకు అయితే కనుక అంటే ఎక్కువ లగేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇటు ట్రాఫిక్ సమస్యలని కూడా తగ్గించే విధంగా అయితే కనుక ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. రోడ్డు మార్గాన వెళ్ళే వాళ్ళ కంటే కూడా ఎక్కువ రైలు మార్గంలోనే వెళ్ళే ప్రయాణికులు ఎక్కువగా ఉంటుంటారు కాబట్టి అంటే దూర ప్రాంతాలకి ప్రయాణించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు కాబట్టి అందరూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ రైళ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ రైలు ప్రయాణించే ప్రతి ప్రయాణికులు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ మనకి కనపడుతుంది. అంటే జనాలందరూ కూడా అంటే మహిళలతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైల్వే స్టేషన్లో మనం చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా ప్రయాణించడానికి అయితే కనుక అంటే తమ కేటాయించిన రైలు ఆ భోగి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సాహిత్య ప్రస్తుతం చూస్తూ ఉన్నాము విజయవాడలో కూడా ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ప్రస్తుతం బస్ స్టాండ్స్ అలాగే రైల్వే స్టేషన్ కూడా జనంతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. పండుగ వేళ అందరూ కూడా సొంతూళ్ళకి పయనమవుతూ వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.